హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయం. ఈరోజు వీడియోలో మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్రిస్పీగా రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రవ్వ దోశతో పాటు చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. పప్పు నానబెట్టే పని లేకుండా లేదా ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు వెంటనే ఇలా రవ్వ దోశను చాలా ఈజీగా మంచి క్రిస్పీగా చేసేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రవ్వ దోశ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. అందులోనే అదే కప్పుతో అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి, పావు కప్పు మైదా పిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం, వీలైనంత సన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చి, 1 మీడియం సైజులో ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుంది, లేదంటే నార్మల్గా ఉన్నా పర్లేదు, వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో కొలుచుకొని 3 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. ఇలా 3 కప్పుల నీళ్ళు వేసుకున్న తర్వాత పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మనకి ఎంత పలచగా ఉంటే రవ్వ దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుందండి. చెప్పాలంటే మజ్జిగలాగా పలచగా ఉండాలన్నమాట. అండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండి బాగా కలిసిపోయిన తర్వాత ఇలా కలుపుతున్నప్పుడు పిండి మనకి చిక్కగా అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను నేను ఇక్కడ. మీకు పలచగా ఉంటే ఇంకా అలా వదిలేసి మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. కొంచెం పిండి అనేది నానుతుంది. ఈ లోపు మనం చట్నీ చూసేద్దాం. చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. అందులోనే ఒక 5-6 పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని పల్లీలు పచ్చిమిరపకాయలు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. ఈ చట్నీలోకి పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పల్లీలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వేడి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత అందులో ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, మనకి ఇంకా చట్నీ రెడీ. ఇప్పుడు దోశ బ్యాటర్ చూద్దాము. రవ్వ అనేది నాని బ్యాటర్ కొంచెం చిక్కగా అవుతుందండి. మరో కొంచెం నీళ్ళు వేసుకోండి. ఒక అరకప్పు నీళ్ళు అయితే వేసుకోండి. మొత్తానికి 3.5 కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నాం ఇందులో. మొత్తానికి పిండి అయితే ఈ విధంగా పలచగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన దోశల పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా పైన వేసుకొని ఇప్పుడు దోశ వేసే ముందు పిండిని బాగా కలుపుకొని ఈ విధంగా రవ్వ దోశలాగా వేసుకోవాలి. ఒకటే దగ్గర అంతా వేయకుండా మధ్య మధ్యలో హోల్స్ వచ్చేలాగా ఇలా వేసుకోవాలన్నమాట. ఈ హోల్స్ లో మనం నూనె వేసుకున్నప్పుడు బాగా ఎర్రగా కాలుతుంది అనమాట దోశ. ఇలా దోశ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మంటను మాత్రం మీడియం టు హైలోనే పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ ని చుట్టూరు హోల్స్ లోనే వేసుకుని బాగా కాల్చుకోవాలన్నమాట. బాగా కాలిన తర్వాతనే రెండో వైపుకు తిప్పుకోవాలి. నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నూనె వద్దనుకుంటే బటర్తో అయినా కాల్చుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక పక్క కాలిన తర్వాత మరో వైపుకు తిప్పుకొని కొద్దిసేపు కాలనివ్వండి. ఉల్లిపాయలు ఇవి కూడా కొంచెం కాలినట్టు ఉంటాయి. నేను ఇక్కడ చిన్న కప్పుతో రవ్వ తీసుకున్నాను కాబట్టి నాకు 4 దోశల వరకు వచ్చాయండి. దాన్ని బట్టి మీకు ఎన్ని దోశలు కావాలో ఇంగ్రీడియంట్స్ అన్ని కొద్దిగా అటు ఇటుగా వేసుకోండి. రెండో వైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో రవ్వ దోశ. ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే రవ్వ దోశను వేసుకున్నామో అదే విధంగా వేసుకొని ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రవ్వ దోశ బాగా క్రిస్పీగా కాలడానికి కొంచెం టైం పడుతుందండి. మనం మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటాం కాబట్టి. అలాగే మనం వేసుకునే పెనం పెద్దగా ఉంటే కనుక మధ్యలో మంట ఎక్కువ అయిపోతుంది, చుట్టుపక్కల సరిగ్గా కాలదు కదా. మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చుట్టూ కూడా కాలేలాగా అటు ఇటుగా తిప్పుకోండి పెనం
పెనాన్ని. అంటే చివరిని కూడా బాగా కాలేలాగా కాల్చుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోసలన్నీ వేసుకోండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో రవ్వ దోసలు. వేడి వేడిగా తింటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.